మేము ప్రధానంగా ఎందుకు వచ్చామంటే చట్టాల మీద అవగాహన కలిగింది. మీరు జనరల్గా జడ్జి గారిని చూడాలంటే కోర్టుకు రావాలి. రెండోది ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా మేడంని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే అతి పిన్న వయసులోనే స్టేట్లోనే సెకండ్ ర్యాంక్ జూనియర్స్ నుంచి సెకండ్ ర్యాంక్ వచ్చారు మేడం గారు, స్టేట్లోనే సెకండ్ ర్యాంక్. అలాగే ఇన్స్పిరేషను పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని ఎడ్యుకేషన్లో కూడా ముందుకెళ్ళాలి. చట్టాలంటే మన దైనందిక జీవితంలో ప్రతినిత్యం కూడా జీవన శైలిలోనే చట్టాలు కూడా అవలంబించుకోవాలి. మనకి పుస్తకాల్లో ఉన్నట్టుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయం కూడా మనం మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా నడుచుకుంటే చట్టాలు కూడా ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి. అదేవిధంగా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ చట్టాలు అనేవి దైనందిక జీవితంలో వాటితో మిళితమైంది. ఉదాహరణకి మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రిలేటెడ్ టు లీగల్. డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, డెత్ సర్టిఫికేట్ కూడా లీగల్. పుట్టినవాడు డేట్ ఆఫ్ బర్త్ ఎట్ తీసుకుంటాడో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డెత్ సర్టిఫికేట్ అలాగే తీసుకోవాలి. ఎందుకు లీగల్ అని చెప్తున్నారంటే మీరు చదువుకునేటప్పుడు స్కూల్లో మీకు సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసేసి ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వేరే విధంగా ఉంటుంది. అంటే మీరు వాట్సాప్లో యూట్యూబ్లో కూడా చూసుకుంటారు. మనకి రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పని ప్రూవ్ చేశారు. అట్లాగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో రెండింటి కూడా కాలేజీలో స్కూల్లో మనం చేర్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేట్ ఉందో నేమ్ ఏది ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా అట్లా. డెత్ ఎందుకని చెప్తున్నారంటే వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆస్తులకి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకుంటేనే ఆస్తులకు ఎలిజిబిలిటీ అవుతుంది. అది లీగల్. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా చట్టం లింక్ అయిపోయింది. అదేవిధంగా మనం వాహనం నడుపుతుంది, వాహనం నడిపే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా దానికి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. లేదు రిజిస్ట్రేషన్ చేసి అదే వ్యక్తి మీద ఉన్నటువంటి వెహికల్ని ఇంకొక వ్యక్తి మీద మనం అమ్మేసినప్పుడు ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ వెహికల్ని ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా ట్రాన్స్ఫర్ చేయకుండా మనమే కొనుక్కొని పక్క వ్యక్తికి అమ్మేసి ఉండి మన మీదనే ఉందనుకోండి, మన సేయ గారు ఎస్ఐ గారు పక్కనే ఉన్నారు. ఆ వ్యక్తి మనం ఎవరికైతే అమ్మున్నామో ఎర్రచందనం కేసులో కావచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్లో కావచ్చు. ఆ ర్యాష్ డ్రైవింగ్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అమ్మిన వ్యక్తి ఆ వ్యక్తి మీద ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతారు. ఆ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వ్యక్తులు ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పోతారు, కొనుక్కున్న వాడి మీద పోరు. అందువల్ల మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వెహికల్ని ఇంకొకరికి అమ్ముతున్నామంటే ఖచ్చితంగా ఆ పక్క వ్యక్తికి మన పేరు నుంచి వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నమ్మకం అయిన కుదరదు. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహనే కాకుండా మీరు నడుచుకునే ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు చట్టాల్లో మార్పులు చాలా వచ్చేసాయి. ఫోన్లో నువ్వు ఏం టచ్ చేసినా అంతకుముందు మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫోన్ చాటింగ్స్ కానీ, మెసేజెస్ కానీ, ఫోన్లో మాట్లాడేటి కానీ వాటిలన్నింటినీ కూడా ఇర్రిలెవెంట్ కింద తీసుకునేవాళ్ళు. రిలెవెంట్ కింద కోర్టు తీసుకునేవి కాదు. ఇప్పుడు అన్నింటినీ తీసుకుంటారు. ఎక్కడైనా ఒక ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి, మనీ ట్రాన్స్ఫర్ కానీ, ఫోన్ ట్రాన్స్ఫర్, ఫోన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మాట్లాడటం కానీ, చాటింగ్స్ కానీ ఏం జరిగినా కానీ రిలెవెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ
వచ్చినటువంటి చట్టంలో వచ్చినటువంటి మార్పులు కానీ అన్నీ కూడా మనకి ఏదైతే అవసరమో వాటికి రిలవెంట్ చేసేసారు. అందువల్ల మనము మన చేతిలో ఉన్న వెపన్ని ఎట్లా పడితే అట్లా వాడామంటే మనకే పుచ్చుకునేస్తుంది, మనమే ప్రమాదంలో పడతాం. అందువల్ల మీరందరూ కూడా మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పని ఏంటంటే మీరు చేయాల్సింది ధర్మము. ధర్మం అంటే నేను చేసే పనిలో చక్కగా చేయడము. మీరు చేయాల్సినటువంటి 25 years వరకు చక్కగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బాధ్యతని చక్కగా నిర్వర్తించడం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఇప్పుడు ఇంకా మీకు దిశ యాప్లో లేకపోతే మైలింగ్ అగాయతాలో ఇంకా ఇదే జరగవు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కనిపించినా వెంటనే తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. వితిన్ 30 days 90 days లోపల కంప్లీట్ అయ్యి జైలుకి వెళ్తారు. లేటెస్ట్గా ఏముండవు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన చట్టాల ప్రకారం త్వరితగతిన విచారణ జరుగుతారు. విచారణ జరిగిందంటే వెళ్ళిపోతారు. అదేవిధంగా ఏ వ్యక్తి కూడా క్రిమినల్ కేసెస్లో కేసు రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా కేసు యొక్క డేటా కూడా వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఆధార్ కార్డు ఆ కేసుకి లింక్అప్ చేస్తారు. ఆ కేసు మీ మీద లేకుండా ఉంటేనే ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఏ దేనికైనా కూడా అవసరం. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ప్రైవేట్ కంపెనీ, మన లాస్ట్ లోక్ అదాలత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్ఐ గారు చెప్పినట్టు ప్రైవేట్ కంపెనీల్లో కూడా క్రిమినల్ కేసులు లేవని సర్టిఫికేట్ తీసుకురాందే ప్రైవేట్ మ్యాన్గో లేనటువంటి కంపెనీలు కూడా తీసుకోవడం. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే వాళ్ళకి జాబ్ ఇవ్వడం లేదు. అందువల్ల మీరందరూ కూడా చట్ట పద్ధతిలో నడుచుకుంటారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.